సిగ్గు, సీము, నెత్తురు మళ్ళీ అడుగుతున్నాను. ఇలాంటివి ఏమన్నా పని చేస్తే ఏదో ఒక వర్క్ చెయ్యండి. దేవుని పిల్లల లక్షణాలు పని చెయ్యాలండి. పని చెయ్యాలంటే ఏదో ఒక పని చేయాలి. అవసరమైతే ఇంట్లో పనులు అంట్లైనా కడుగు, ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని చేయి. కనీసం సీపుడు తీసుకుని లోపలన్న తుడు, ఏదో ఒకటి చేయాలండి. మనిషి అన్నవాడు పని చెయ్యాలి. పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు, అది ఆడపిల్లైనా మగపిల్లోడై. ఏదో ఒక వర్క్ చేయాలి. ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చెయ్యాలి. వర్క్ చేస్తేనే అకౌంటబిలిటీ అడుగుతాడు. ఏమి చేయలేవు, ఒక వర్క్ చేయలేవు, ఏం చేస్తావు మరి? తిని తిరగడానికి నువ్వు జంతువా? అరే జంతువులే పని చేస్తున్నాయి, తన పిల్లల్ని పోసేసుకుంటున్నాయి, కూళ్ళు కట్టుకుంటున్నాయి, ఎగురుతున్నాయి. ఉదయం అంతా కష్టపడి ఆహారం తెచ్చుకుని ఇక్కడ గొంతులో దాచుకుని చిన్న పిల్లలకి ఇంటికి బాధ్యతగా పట్టుకెళ్తున్నాయి. నీకు పని లేదేంటి అడుగుతా? నీకు ఏ పని ఉంది? నీకు ఏ పని లేదు అడుగుతాం. తినాలనిపిస్తే కంచం ముందు కూర్చుని కంచం నన్ను అన్నం పెట్టుకున్నప్పుడు సిగ్గు, సీము, నెత్తురున్నప్పుడు ఇది తినడానికి నాకు ఏం రైట్ ఉంది అనిపించాలి. మనకి నచ్చింది అని చెప్పండి. అది ఏం చేశారని ఎవరైనా అడిగితేనే నచ్చదు. మనల్ని ఎవరు అడగకూడదు, మనల్ని ఎవరు ఏమనకూడదు, అసలు మనకి ఎవరు ఏ పని చెప్పకూడదు. ఇలా తినేసి పొట్టలు పెంచుకుని అలా తిరిగి మనం అలా తిరుగుతుంటే ఎవరు అసలు మనం అనకూడదు. అసలు ఏ పనిలోకి వెళ్తున్నావరా అని కూడా అడగకూడదు. మనం నామూసి, మనకి మళ్ళీ ఆ నీరసానికి నామూసి ఎవరు అడగకూడదు.